వెల్కమ్ టు పొలిటికోస్. తెలంగాణ పోరాట యోధుడు, రాజకీయ దురంతరుండు, ఓటమి ఎరగని నాయకుడు, ముఖ్యంగా ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజానాయకుడు, మేడ్చల్ మాజీ శాసనసభ్యుడు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు ఈరోజు వారు 73వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజా జీవితంతో మమేకమై ఉండాలని పొలిటికోస్ తరపున కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చిన్నప్పుడు మీ బాల్యము ఎలా గడిచింది? మీరు ఎక్కడెక్కడ విద్యాభ్యాసం చేశారు? నేను పుట్టింది ఇదే ఊళ్ళో, చదువుకున్నది 4వ తరగతి ఇక్కడనే. 5వ తరగతి కొర్రెమ్మల ఒక 6 నెలలు చదివిన తర్వాత తిరిగి మా ఊరిలోనే 5వ తరగతి అయితే ఇక్కడనే చదువుకున్నాం. 6, 7 హైదరాబాద్ హనుమాన్ టేకిడి, కోటిలో ఉండే హనుమాన్ టేకిడిలో చదువుకున్నాం. 8 నుంచి 12th మల్టీపర్పస్ అనేది నల్గొండలో ఉండే, నల్గొండలో చదువుకున్నాం. తర్వాత సిటీ కాలేజీలో డిగ్రీ అయ్యి పార్ట్ 1 పాస్ అయినా కానీ పార్ట్ 2 నేను ఎగ్జామ్ ఇవ్వలేదు, ఫైనల్ డిస్కంటిన్యూ అయిన బీఎస్సీ. 1981 సంవత్సరంలో మీరు రాజకీయ ప్రవేశం చేసి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉండేవి? నేను రాజకీయాలలో 1975 నుంచి ఉన్నప్పటికీ 81లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రతాప్ సింగారం గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావటానికి నేను పోటీలో నిలబడ్డాను. నిలబడదు పోటీ అనేది సహజం. వేరే పార్టీలు ఉండేవి కానీ వేరే వారు నిలబడ్డారు. ప్రజల అనుగ్రహంతో, ఆదరణతో ఆ రోజు నేను సర్పంచ్గా ఎన్నికైనా. కానీ ఆ రోజు సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే సుమారు 45 సంవత్సరాలు. అప్పటి జీవన స్థితి చాలా ప్రజలది అధ్వానంగా ఉండేది. ఓ రోజు వాళ్ళకి తిండి లేని పరిస్థితి కూడా గ్రామాలలో ఉండేది. మా నాన్నగారు పోలీస్ పటేల్గా ఉండేది. ఎవరన్నా వస్తే ఇమీడియట్గా అంటే ఎసరు పెట్టుకొని వస్తే కూడా ఇన్ని పైసలు ఇచ్చేటువంటి రోజు మా నాన్నగారిది ఉండే. ఆ విధంగా ప్రజలను కాపాడుకున్నాం. మేము పోటీ చేసినప్పుడు కూడా మా నాన్నగారు పోలీస్ పటేల్ ఉంటే మా ప్రత్యర్థులు వాళ్ళింటనే పోలీస్ పటేల్ ఉండాలన్నా, వాళ్ళే సర్పంచ్ ఉండాలి అన్నప్పటికీ మనం ప్రజల దగ్గర ఉంటామని ఆలోచన మేరకే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు 81లో. ప్రజల్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా సార్? ఈ గ్రామానికి రోడ్డే లేకుండేది. ఇవాళ చూస్తే ఈ గ్రామానికి డబల్ రోడ్లు ఏర్పాటు చేసినాం. ఈ దళితవాడకు పోవాలంటే అసలు మోటార్ కూడా పోయే పరిస్థితి ఉండేది. ఇలా దళితవాడకు డబల్ రోడ్ చేసినాం. అంటే మార్పు చాలా తీసుకొచ్చినాం. ప్రజలలో కూడా మార్పు వచ్చింది, ప్రజలలో కూడా చైతన్యం వచ్చింది, కొంత చేయాలన్న దృక్పథం వచ్చింది. ఆ విధంగా కార్యక్రమాలు నడిచినాయి. మీరు ఒక సర్పంచ్గా, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా, రైతు సంఘం సహకార సంఘానికి చైర్మన్గా, హైదరాబాద్ మార్కెట్ కమిటీకి చైర్మన్గా, మేడ్చల్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా విజయాలు సాధించారు. ఈ విజయాలు ప్రజలకు ఏ విధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డాయి? ఈ గ్రామంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచాలని నేను సర్పంచ్గా అయినప్పుడు 5వ తరగతి ఉండేది. 6, 7 చేసినాం. తర్వాత 8, 9, 10 చేసినాం. హై స్కూల్ చేసినాం. హై స్కూలు ప్రైవేటు విశ్వవిద్యాలయాల కంటే సూపర్గా తయారు చేసినాం. ఆ విధంగా పేద ప్రజలు చదువుకునే విధంగా మరి కార్యక్రమం నిర్వహించినాం. వారికి ఫుడ్ కానీ, ప్రభుత్వం ఇచ్చే మధ్యాహ్న భోజనం కానీ అన్ని సౌకర్యాలు కూడా కలుగజేసినాం. తర్వాత ప్రజలలో చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా చదివించాలని, కాన్వెంట్లో చదివించాలని కొన్ని ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంతోనే బోధన ఏర్పాటు చేసినాం. ఇక్కడ తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఎవరు ఏది చదువుకోవాలంటే అది చదువుకోవటానికి వాళ్ళకు వసతి కల్పించినాం. తర్వాత ఈ ఊరికి బస్ సౌకర్యమే లేకుండేది. నేను సర్పంచ్ అయినప్పుడు బస్ సౌకర్యం ఏర్పాటు చేసినాం. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ 4 హెటాల్ట్ బస్సులు ఈ ఊళ్ళు ఉంటాయి. ఆ విధంగా సౌకర్యం చేసాం. చాలా విషయాలలో పేదలకు లోన్లు ఇప్పించే దాంట్లో కానీ
పేదలకు మరి వ్యవసాయానికి పనిముట్లు ఇచ్చే దాంట్లో కానీ అప్పుడన్నీ కూడా సహకరించినాం. మీ సొంత ఖర్చులతోటి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మీరు చదువుకున్న పాఠశాలకు యాన్యువల్ డే సెలబ్రేషన్ జరిపించారు. ఇది సమాజంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీరు, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో స్కూల్ డేలు బాగా చేస్తారు, కానీ పిల్లల దగ్గరనే 1500 2000 వసూలు చేసుకొని చేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చేసేది లేదు. వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ మరి ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో ఆటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, నృత్యాలలో కానివ్వండి, వాళ్ళ స్కిల్ను బయటికి తీయాలన్న ఆలోచన మేరకే మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా మనం నిర్వహిస్తే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు మురళి నాయకత్వంలో. వారి దృష్టి కూడా తీసుకుపోయి రేపు బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి జిల్లా పరిషత్ స్కూల్లో మరి యాన్యువల్ డే పెట్టే విధంగా మరి కొంత బడ్జెట్ను కేటాయించే దిశకు ఆలోచన విధానానికి రూపకల్పన చేయాలని, మరి మా దగ్గర ఉండేటువంటి హెడ్ మాస్టర్ రవి గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళకు కూడా పేరు వస్తుంది, మనకు కూడా పేరు వస్తుంది, సమాజానికి మనం చేసిన వాళ్ళమైతాం. మనం సంపాదించిన దాంట్లో ఒక 10% ఎడ్యుకేషన్కు, హెల్త్కు, పేదవాళ్ళకి ఖర్చు పెడితే, గుడి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు అన్ని మనకు కృప కలుగజేస్తాడు. ఆ విధంలో ప్రజలకు చేయవలసిన బాధ్యతగా వ్యక్తులుగా కార్యక్రమం నిర్వహించినాం. దాదాపు మీరు 4.5 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం గడించిన వారు. సమాజంలో మీరు చూసిన మార్పులు ఏంటి సార్? ప్రజల్లో వచ్చిన మార్పులు సాంఘికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ. ఒక 40 ఏళ్ల కింద ఆర్థిక వనరులు అసలు ప్రజల దగ్గర లేనే లేవు. అప్పుడు దసరాకు అంగి కొనుక్కోవాలంటేనే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో భారత ప్రభుత్వం అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికి పని కల్పించాలని దృక్పథంతో కార్యక్రమం చేసింది. ఇప్పుడు పని చేయాలంటేనే దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అనేక ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇవాళ ఫుడ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. మరి 30 రూపాయల బియ్యాన్ని ₹1 సప్లై చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చాలా మార్పులు వచ్చినాయి. వాళ్ళ జనజీవన స్రవంతిలో మార్పులు వచ్చినాయి. కొంత తల్లిదండ్రులు కష్టపడ్డా ఇవాళ పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు ఏదో చదువుకొని ఏదో ప్రైవేట్ కంపెనీల్లో ఇతరత్ర పోయి ఆర్థిక వనరులతో బాగున్నారు. అందువలన జనజీవన స్రవంతిలో గత 20-40 ఏళ్ల కిందకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఆ విధంగా మరి పరిశుభ్రత ఉన్నది. మరి గతంలో ఒక్కొక్కడు 8 రోజులకు కూడా స్నానం చేసేటట్టు కాదు. ఇప్పుడు రోజు స్నానం చేసి భగవంతుని కృపతోని దండం పెట్టుకుంటూ వ్యవహారం చేస్తుండు. అందరికీ నీట్గా మరి జనజీవన స్రవంతిలో అందరూ సమానంగా ఉండాలని ప్రయత్నం జరుగుతుంది. సార్, ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి స్థానిక ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారు సార్? ఇప్పుడు బీసీ జనాభా అంటే ఒక బీసీ అంటారు 150 కులాలు ఉంటాయంటారు, ఒక బీసీ అంటే 139 కులాలు ఉంటాయంటారు. కానీ బీసీ జనగణమన కావాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు భారతదేశ ప్రభుత్వమే ఏదైతే 10 సంవత్సరాలకు ఒకసారి జనగణమన చేస్తారో, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మరి 2001 కావాల్సి ఉండే. కానీ మరి కరోనా వచ్చిందని జాప్యం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జనగణమన పూర్తి చేయాలి. అందులో ఓ ఎస్సీ ఎస్టీలదే జనగణమన ఉంది, బీసీలది కూడా చేర్చాలన్నది మన శాసనసభలో తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఆనాడున్న పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచన మేరకు మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్న మాట, దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆచరణ మేరకే మరి బీసీ కార్పొరేషన్ ఇష్టం నిరంజన్ నాయకత్వంలో. తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు ఈ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి మరి బీసీ జనగణన చేయాలనేది నిర్ణయం తీసుకొని ఇంటింటికి సర్వే చేసినారు. కానీ కొన్ని శాతం సర్వే జరగలేదు.
ఇంకా పెద్దగా ఉండేటువంటి ఇవాళ ప్రతిపక్ష నాయకులు కూడా సర్వేలో పాల్గొనలేదు. అందువల్ల కొంత పర్సెంటేజ్ తగ్గిన మాట వాస్తవమే. అందుకోసమే తిరిగి మరి శాసనసభలో అన్ని పార్టీలు ఈ బీసీ జనగణమన సరిగ్గా లేదు అన్నప్పుడు గౌరవ ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తిరిగి ఒకసారి సర్వే చేపిస్తాం. పూర్తిగా జనగణమన సర్వే అయిన తర్వాత డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తిరిగి శాసనసభను సమావేశపరిచి మరి జీవో ఇచ్చి గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా కాకుండా శాసనసభను చట్టం చేసి కేంద్రానికి పంపాలన్నది ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి అభినందిస్తూ భవిష్యత్తులో వారి శాతం వారికి ఇచ్చిన తర్వాత ఎవరి శాతం వాళ్ళకి ఇవ్వాలి. ఎస్సీలలో వర్గీకరణ చేసినారు, ఏ రాష్ట్రం చేయలేదు. ముఖ్యమంత్రి సహృతమైన నిర్ణయం తీసుకొని కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా కూడా మరి 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చినారు. అందులో మాదిగ అనుబంధ కులాలకు 9%, మాల అనుబంధ కులాలకు 5%, బైండ్ల అనుబంధ కులానికి 1% ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 15% చేశారు. కానీ వాని జనాభా లెక్కల మన సర్వేలలో 17% 45 ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు కోరుకున్న ప్రకారం ఇంకా 2% ఇచ్చితే కూడా ఏం నష్టం లేదు. మరి ఎస్సీలకు 1%, మన మాదిగలకు 1%, మాలకు 1% ఇస్తే కూడా తప్పలేదు. చెవెల డిక్లరేషన్లో 18% ఇస్తామని చెప్పారు సార్. చెవెల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో అయితే 17% 45 ఉంది. అబోవ్ 45 51% ఉంటే 18 ఇవ్వచ్చు. 45 ఉంది కాబట్టి 80 ఇవ్వాల్సిన అవసరం లేదు. 17 ఇచ్చినా సరిపోతుంది. అందుకు మాదిగలకు అనుబంధ కులాలకు 1%, మాల అనుబంధ కులాలకు 1% ఇస్తే సరిపోతుంది. 17% అవుతుంది. సార్ అలాగే చెవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించి ఉపకులాల అభివృద్ధికి ఏటా 750 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు శాసనసభలో ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ స్పెషల్ ఏసీ ఫండ్స్ ఉంటాయి, బీసీ ఫండ్స్ ఉంటాయి. ఆ ఎస్సీ ఫండ్ల స్పెషల్ ఫండ్లకెళ్ళే ఈ మధ్యన ఏదో ఎస్సీ జనాభా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లోనే మా మాదారం 35 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా మరిపెల్లికి ఇచ్చినాం. కుద్బుల్ ఎక్కడెక్కడైతే ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నదో వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా అక్కడ ఖర్చు పెట్టే నిధులు ఇస్తున్నాం. కొంత గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచినట్టు అయింది. ప్రతి నిమిషం కూడా డబ్బు జమ చేసుకొని ఏ కార్యక్రమైనా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. 1-2 సంవత్సరాలు అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది, అనుకున్నది సాధిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల పెన్నిది. ఆనాడు ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే చేసిందో బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజభరణాలు రద్దు కానీ, అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి పేదవానికి 1959 నుంచి 62 వరకు ప్రతి గ్రామంలో ప్రతి పేదవానికి అక్కడ ఉన్న భూమిని బట్టి ప్రభుత్వ భూములు పంచినట్టు మాట కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులకు మేము చేసిన అప్పులు కనిపిస్తున్నాయి కానీ మేము చేసిన అభివృద్ధి కనిపిస్తలేదని గత పాలకుల ఆరోపణ. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పోయినాక ఆరోపణలు చేసేది సహజమే. ఇప్పుడు బీసీ జనగణన మీద వాళ్ళ స్టాండ్ ఏంది? ఇలా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు అంటున్నాం బీసీ జనగణన చక్కగా జరగలేదని. ఎస్, నువ్వు ప్రధానమంత్రి చెప్పి ఆల్ ఇండియా లెవెల్ చెప్పి రాదయ్యా. నువ్వు ఏదైతే పార్టీ పరంగా నువ్వు మాట్లాడుతున్నావో యు ఆర్ ద పార్లమెంట్ మెంబర్ అండ్ మినిస్టర్. కాబట్టి నువ్వు ప్రధానమంత్రి దగ్గర బీసీ ప్రధానమంత్రి బీసీ, మరి బీసీ జనగణనకు ఎందుకు వెనుకబడుతుంది కేంద్ర ప్రభుత్వం? రైట్ ఆర్ రాంగ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీంట్లో ఏమన్నా ఉంటే ఇబ్బందులు ఉంటే సవరణ చేసుకుందాం, మీరు సహకరించండి. ఇప్పుడు ప్రతి బీసీ నాయకుడు అనేటోళ్ళు ఏదైతే మా ప్రభుత్వ ఎన్యూమరేటర్ వస్తాడో ఎంబడి పనిచేయండి, చేసి మీ లెక్కలు సరిగ్గా తీపియండి. ఏదో సెల్ ఫోన్లు నేను లేకపోతే టీవీల ముందు మాట్లాడే కాదు, ఫిజికల్గా మీరు వెళ్ళండి, లెక్కలు తేల్చండి. రాష్ట్ర ప్రభుత్వం 42% ఇచ్చేదానికి సంపూర్ణంగా ఉంది, చట్టబద్ధతతో ఇచ్చేదానికి సంపూర్ణంగా ఉంది. సార్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రజలకు చేరువవుతుందా? ప్రజాపాలనలో
కొంత గ్యారంటీ ఇచ్చిన మాట వాస్తవం. ఆనాడు సోనియా గాంధీ మహేశ్వరం సభలో 6 గ్యారంటీలు ప్రకటించారు. 4 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేస్తున్నాం. ఒకటి, మన మహిళలకు ఉచిత బస్సు. రెండోది, పేద వర్గాలకు 200 యూనిట్లు కరెంటు మాఫీ. పేద వర్గాలకు 500 రూపాయలకే సిలిండరు. అంతేగా ఆరోగ్యశ్రీ 5,000 ఉన్నది, 10,000, 5 లక్షలు ఉంది, 10 లక్షలు చేసినాం. ఈ 4 అయితే అమలవుతున్నాయి. అమలు కానివి 2 స్కీములు ఉన్నాయి. మహిళలకు ఏదైతే 2,500 ఇస్తామన్నది కానీ, పెన్షన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నది కానీ జరగలే. మన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి మనం. వాళ్ళు ఎప్పటికీ గతంలో ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడేటోళ్ళు మరి రుణమాఫీ చేస్తామని లక్ష్య చేస్తామని 5 సంవత్సరాలు కూడా చక్కగా చేయలేదు. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని 37,000 లక్షల కోట్లకు 21 లక్ష కోట్లు మరి ఇచ్చింది. ఇంకా మిగతాయి కూడా రేపు మార్చి వరకల్లా కానీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కానీ ఇచ్చి ప్రతి పేదవాడిని ఆదుకునేదే లక్ష్యంతో ఉన్నది. తర్వాత పెన్షన్లు కూడా నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి అది కూడా ఇస్తారు. ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. పేదలకు ఇచ్చినది వెనక ముందు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందులో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. క్యాబినెట్ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు బంధు కూడా ఈనాడు 3 ఎకరాల వరకు పడ్డది. మిగతాది కూడా మార్చి లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. కాబట్టి తప్పకుండా రైతు బంధు కూడా జరుగుతుంది. భవిష్యత్తులో మీ రాజకీయం ఎలా ఉండబోతుంది సార్? నేను జీవితంలో అన్ని పదవులు చేసిన. సర్పంచ్గా చేసిన, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా, హైదరాబాద్ మార్కెట్ అధ్యక్షునిగా చేసిన, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ చేసిన, ఎంపీపీగా చేసిన, ఎమ్మెల్యే చేసిన. నేను చేయవలసిన అన్ని పనులు చేసిన. భవిష్యత్ అనేది మన సొంత చేతులు ఏముండదు. ప్రజలు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారంగా అవకాశం వస్తే రాజకీయాలలో రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మీ విలువైన సమయాన్ని మేము అడగగానే మాకు కేటాయించి అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం ఇచ్చిన మీకు మా పొలిటికోస్ తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.